ఇక ఏజ్ను ఆపే ఏఐ చర్మ కణాలను యంగ్ స్టెమ్ సెల్స్గా మార్చేందుకు పరిశోధనలు ప్రోటీన్ల ఇంజనీరింగ్కు ప్రత్యేక టూల్ రూపొందించిన ఓపెన్ ఏఐ సక్సెస్ అయితే మనుషుల జీవిత కాలాన్ని 10 ఏళ్ళు పెంచేందుకు ఛాన్స్ ఉందంట, 10 సంవత్సరాలు పెరిగే ఛాన్స్ ఉందంట. అంటే ఇక ఇప్పుడు ముడతల చర్మం మళ్ళీ యంగ్ పోరన్లాగా తయారు మొత్తం 60 ఏళ్ళు ఉన్న 20 ఏళ్ళు కూడా అవుతారు అన్నట్టు లెక్క. ఇక అంటే కొంచెం అట్లా అవన్నీ కూడా పిలుస్తుంది చేస్తుంది అంటది. కొంచెం కొత్త టెక్నాలజీ చేస్తూ ఉంది. అయితే మనం ఏది అడిగితే చెప్తుంది అది. ఇప్పుడు ఇది ఏందనగానే దానికి సంబంధించి ఒక ఆన్సర్ అబద్ధం ఆడదు రాజకీయ నాయకుల్లాగా కూడా చెప్తుంది, అన్ని చెప్తుంది. కాకపోతే ఏంటంటే ఆ టెక్నాలజీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 10 ఏళ్ళు పెంచడానికి అవకాశం ఉంటట్టు ఉందంట. అదే కాదు ఇప్పుడు ఇంకో కథనం ఉంది. సింపుల్ ఎగ్జాంపుల్, నార్మల్గా తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఎట్లుందనో కాంగ్రెస్ నాయకుడినో కాంగ్రెస్ మినిస్టర్నో కాంగ్రెస్ ఎమ్మెల్యేని అడిగితే అద్భుతం అని చెప్పేస్తాడు. అదే ఏఐని అడిగితే స్తంభించింది, నెమ్మదిగా ఉంది, నెమ్మదిగా కొనసాగుతుంది, తర్వాత పెరుగుతుంది, తర్వాత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఉన్నది ఉన్నట్టు చెప్తారు. దట్ ఈస్ ఏఐ. మనుషుల మాదిరిగానే ఆలోచిస్తూ ఎన్నో పనులు చేసి పెడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇప్పుడు సైన్స్ పరిశోధనలకు కూడా సాయం చేస్తుంది. ఏఐను తగ్గించి ఏజ్ను తగ్గించి మనుషుల జీవిత కాలాన్ని పెంచే పరిశోధనల్లో ఎలా సక్సెస్ అవ్వాలన్న విషయంలో సైంటిస్టులకు కొత్త మార్గాలను చూపుతోంది. అయితే ప్రోటీన్లను ఇంజనీరింగ్ చేయడం, తర్వాత తద్వారా చర్మ కణాలను యంగ్ స్టెమ్ సెల్స్గా మార్చి కొత్త టిష్యూ అవయవాలను ఉత్పత్తి చేసేందుకు జరుగుతున్న రీసెర్చ్లో ఇప్పుడు GPT-4b మైక్రో అనే ఏఐ టూల్ కీలకంగా మారిందంట. చాట్ జీపీటీతో సంచలనం సృష్టించిన ఓపెన్ ఏఐ సంస్థ ఈ కొత్త ఏఐ టూల్ను తయారు చేసింది. అయితే మనుషుల జీవిత కాలాన్ని కనీసం 10 ఏళ్ళు పెంచేందుకు ఈ ప్రయత్నిస్తున్నటువంటి రెట్రో బయోసెన్సెస్ సంస్థ ఈ GPT-4b మైక్రో టూల్ను ఉపయోగించి ప్రోటీన్ల ఇంజనీరింగ్ పరిశోధనలో కీలక ముందడుగేసిందంట. దీంతో ఏమవుతుందంటే చర్మం ముడతలు పడకుండా తెల్లగా వెంట్రుకలు అయితే వెంట్రుకలు తెల్లగా కాకుండా సినిమా హీరోలు ఉంటారు. మీరు చిరంజీవిని చూడండి, నాగార్జున చూడండి, వాళ్ళకి ఏజ్ కనిపిస్తుంది నాగార్జునకు. అంటే ఇది ఒకవేళ రూపొందించినా కూడా కొంచెం డబ్బున్నోడికి సెట్ అవుతుంది తప్ప మనలాంటి సామాన్యులకు ఉపయోగం ఏముండదు వాస్తవంగా. ఇక గూగుల్ కూడా రంగంలోకి యాంటీ ఏజింగ్ పరిశోధనలపై గూగుల్ కంపెనీ కూడా ఇదివరకే రంగంలోకి దిగింది. ప్రోటీన్ నిర్మాణాలను నిమిషాల్లోనే గుర్తించి వాటిని ఇంజనీరింగ్ చేసే AlphaFold అనే ఏఐ టూల్ని 4 ఏళ్ల కిందటే సృష్టించింది. ఒక్కో ప్రోటీన్ ఎలా పనిచేస్తుంది, ప్రోటీన్లు ఇతర కణాలతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయన్న విషయాన్ని ఈ AlphaFold గుర్తిస్తున్నది. ఇప్పటిదాకా దాదాపు 20 కోట్ల ప్రోటీన్ స్ట్రక్చర్లను AlphaFold టూల్ గుర్తించగా ఆ సమాచారాన్ని ప్రత్యేక డేటాబేస్లో గూగుల్ భద్రపరిచింది. గూగుల్ కూడా స్టార్ట్ చేసింది. యాంటీ ఏజింగ్ పరిశోధనలపై గూగుల్ కూడా దాని మీద దృష్టి పెట్టిందంట. ఏజ్ని తక్కువ చేసుకోవడానికి మొత్తం ప్రయత్నం చేస్తూ ఉన్నారట. 10 ఏళ్ళు తక్కువ అయితే మంచిగా ఉండే, 20 ఏళ్ళు వెనుక పోతే మంచిగా ఉండే, ఇట్లా చాలా మంది కోరుకుంటారు. కోరుకున్నదంతా కూడా మెల్లగా నడుస్తుందట పరిశోధన. స్మార్ట్ శంకర్ తయారు చేస్తున్నారు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.